10 మాటల్లో 5 మాటలు యేసుప్రభు మాటలు ఉండాలి, సకానికి సగం. 100 మాటలు మాట్లాడితే 50% యేసయ్య గురించే ఉండాలి. ప్రతి మాటలో కూడా దేవుడి కృప వల్ల. ఎలాగ సార్ అలాగంటే ఎలా ఉన్నారని దేవుడి కృప వల్ల నేను బాగానే ఉన్నాను. 10 మాటల్లో యేసును తగిలి ప్రభు ప్రేమను యేసును గురించి మాట్లాడాలి. ఏంటి మీరు ఎలా ఉన్నారు? దేవుడి కృప వల్ల మీరు దేవుడిని నమ్ముకుంటే చాలా బాగుంటారండి, దేవుడు సహాయం చేస్తాడు, నేను ప్రార్థన చేస్తాను. 10 మాటల్లో 50 మాటలు యేసయ్య మాటలే ఉన్నాయి. నీకు దేవుని గురించి ఇతరులకు మాట్లాడాలి. ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుతున్నావు దాన్ని బట్టే నువ్వు ప్రేమిస్తున్నావు తెలుస్తుంది. మన 10 మాటల్లో ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తే వాళ్ళ పేరు ఎత్తుతాం. మనం నోటికి ఏ పేరు వస్తుందమ్మా? ఎక్కువగా ఏ పేరు వస్తుంది? ఎవరి మనసులో ఉంటే ఆ పేరే బయటకు వచ్చేస్తాం. వద్దన్నా కాదన్నా అవునన్నా ఆ పేరే. కొంతమంది గౌకుని ఇందులో ఉన్నవాళ్ళు అందులోకి జంప్ అయినప్పుడు ఆ పేరే మాట్లాడేస్తుంటారు, ఇందులోంచి అందులోకి వెళ్ళినప్పుడు గమ్మున ఆ పేరే మాట్లాడేస్తుంటారు. ఎందుకంటే అక్కడ ఉండిపోయింది, మనసు అంతా అక్కడ ఉంది. ఎక్కువ ఇంట్లో ఎవరిని ప్రేమిస్తే వాళ్ళ పేరు వచ్చేద్దా, చత్మాటి పేరు వచ్చేది. ప్రేమ అలాంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుని గురించి ప్రేమిస్తే యేసుని గురించి మాట్లాడతామండి. యేసుని గురించి ప్రేమిస్తే కదా మన ఇంట్లో భార్యనో భర్తనో లేకపోతే ఎవరినో మీ అబ్బాయినో ప్రేమిస్తే ఆ పేరే నోట్లో ఉంటుంది. నీకు యేసును ప్రేమించగలుగుతున్నావా? యేసును గురించి ప్రేమించేవాడు యేసును గురించి మాట్లాడగలుగుతున్నావా? అది నా ప్రశ్న. యేసును గురించి ఎవరికైనా చెప్పగలుగుతున్నావా? యేసును గురించి చాటించగలుగుతున్నావా? సైలెంట్గా ఉన్నావా? మేము చెప్పకుండా ఉండలేము. పోయిన వారం చెప్పాను నేను. ఏం చెప్పాను? మేము మాట్లాడకుండా, ఆయన గురించి మాట్లాడకుండా, మేము కన్న వాటిని విన్న వాటిని గురించి అనుభవించాం కాబట్టి ఆయన గురించి మాట్లాడకుండా మేము ఉండలేము. ఎందుకంటే మాకు ఆయన అంటే ప్రేమ, ఆయన కళ్ళారా చూసాం. ఆయన ప్రేమించుచున్న శిష్యుడు యోహాను గారు అంటాడు, ఆయన ప్రేమించుచున్న శిష్యుడైన యోహాను గారు అంటాడు, మేము ఆయన గురించి చెప్పకుండా ఉండలేం. ఆయన ప్రేమించటం అంటే ఆయన గురించి మాట్లాడడం. ఆయన ప్రేమించడం అంటే చూడండి, 1 యోహాను పత్రికలో యోహాను గారు చాలా విషయాలు రాశారు ప్రేమించడం అంటే ఏంటో. 5వ అధ్యాయంలో 1వ వచనంలో యేసు క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు, పుట్టించిన వాడిని ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి వాడిని ప్రేమించిన మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞ నెరవేర్చితమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దానివల్ల ఎరుగుదము. మనము దేవుని ప్రేమించున్నామని ఎలా తెలుస్తుంది? మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటియే దేవుని ప్రేమించటం. ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకొని ఆయన చెప్పింది చేయటమే దేవుని ప్రేమించటం. దేవుడు చెప్పింది చెయ్యండి చివరిది. దేవుడు మీతో ఏం చెప్పాడు? ఆయన మీతో చెప్పింది చెయ్యండి. దేవుని ఆజ్ఞలు గైకొనటమే దేవుని ప్రేమించటం. దేవుడు ఇప్పుడు అమ్మ సాయంత్రం వచ్చేటప్పటికి అన్ని చేసేయి అని మీ అబ్బాయికి చెప్పావు అనుకో, అతను అన్నీ చేసాడంటే వాళ్ళ అమ్మని ప్రేమిస్తున్నాడని అర్థం. లేకపోతే అమ్మ నా కోసం తయారు చేయమంటున్నామంటే అతను వచ్చేటప్పటికైనా అన్నీ తయారు చేసి పెడుతున్నావు, అతను ప్రేమిస్తున్నావు, అతను చెప్పింది చేసావు. ఎవరైనా మీకు ఎందుకు సార్ మీకు చెప్పింది దానికి నేను ఎక్కువ చేస్తాను. మనం ఎవరైనా ప్రేమించామనుకోండి, ఎవరైనా పని చెప్పారనుకో మనకు, సార్ మీకు ఎందుకు సార్ మీరు 10 మంది అన్నారు, నేను 20 మందిని తీసుకొస్తాను సార్. మీరు ఈ పని చేయమన్నారు సార్, నేను ఇంకా ఎక్స్ట్రా పని చేస్తాను సార్ అని చెప్తుంటాం మన వాళ్ళకి. ఎందుకంటే మీకు ఎందుకు అలా కూరుకోండి, మీరు చూసిన దానికంటే చాలా గొప్పగా ఉంటుంది అక్కడ. ప్రేమతో ఉన్న వాళ్ళకి ఆ విషయాలు చెప్తాం, హానెస్ట్గా కష్టపడి పని చేస్తాం. దేవుణ్ణి ప్రేమించేవారు అలాగుండాలా? దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను గైకొనటమే దేవుని ప్రేమించటం. ఎంతమంది ఆయన ఆజ్ఞలు గైకొంటున్నారు? బైబిల్లో ఈ విషయాలన్నీ ఉంటాయి. ఇక నేను చివరిగా ఇంకొకటి చెప్పి క్లోజ్ చేసేసి ముగింపులోకి వెళ్తానండి. దేవుని ప్రేమించడం అంటే గివింగ్ టు గాడ్ అండ్ మేకింగ్ గ్లాడ్ సాక్రిఫైస్ టు హిమ్ అండ్ ఫర్ హిమ్. దేవునికి ఇవ్వటమే దేవుని ప్రేమించటం కదండి. ఉత్సాహముగా ఇచ్చువానిని ఆయన ప్రేమించిన. దేవుని ప్రేమిస్తున్నామంటే దేవునికి ఇవ్వటం, సాక్రిఫైస్. వెల చెల్లించకుండా మనం ప్రేమిస్తున్నామంటే ఎంతో కొంత చెల్లిస్తాం కదా. ఎవరినైనా ప్రేమిస్తున్నాం అంటే ఖర్చు పెడతాం, వాళ్ళ కోసం ఎంతో కొంత ఖర్చు పెడతాం. ఏ రూపాయి కలిసి లేదు మనకు, కానీ ఖర్చు పెడతాం. ప్రేమ ఎందుకయ్యా అంతగా? ప్రేమ అంతేది, ఆ ప్రేమ అంతే. అక్కడ ఉన్న ప్రేమ అన్నప్పుడు ఎంతైనా ఖర్చు పెడతాం. ప్రేమ లేకపోతే దేవుని ప్రేమించేవారు ఆయన కోసం ఇస్తారు. ఎలాగిస్తారు? గ్లాడ్ సాక్రిఫైస్ టు హిమ్ అంటాడు.
ఫర్ హిమ్, ఆయనకు ఇచ్చుట, ఆయన కొరకు ఖర్చు పెట్టుట. టు హిమ్ ఫర్ హిమ్ అంటే ఆయన కొరకు పని చేయటం, ఆయనకి ఇవ్వటం. దేవుణ్ణి ప్రేమించేవాడు ఆయనకి ఇస్తాడు, దాచుకోలేడు. దేవుణ్ణి ప్రేమించేవాడానికి సమర్పిస్తాడు. అది కూడా ఎలాగిస్తాడంటే మూలుక్కుంటూ, సణుక్కుంటూ, గొణుక్కుంటూ ఇవ్వడు, ప్రేమపూర్వకముగా ఇస్తాడు. దేవుణ్ణి ప్రేమించేవాడు. ఇవాళ నువ్వు తప్పించబడాలనుకుంటే, ఆయన నిన్ను ప్రేమిస్తే ఆయనకి ఈ లక్షణాలు నిన్నుకున్నాయా? ఆయన ప్రేమించిన వాళ్ళకి ఈ లక్షణాలు ఉన్నాయని దేవునికి స్తోత్రం చెప్పడం. మొదటిదేంటి? ఆయనతో సమయం గడపటం. రెండవది ఏమిటి? ఆయన చెప్పింది వినడం. మూడవదేంటి? దేవుని వాక్యాన్ని చదవడం. నాలుగవది ఏంటి? దేవునితో మాట్లాడడం. ఐదవదేంటి? ఆరాధించటం. ఏడవదేంటి? ఇతరులను ప్రేమించటం. ఎనిమిదవదేంటి? ఆయన ఆజ్ఞలకు లోబడటం. ఆయన ప్రేమించేవాడు ఆయన ఆజ్ఞలకు లోబడతాడు. ఎనిమిదో చెప్పాను కదా. తొమ్మిదవది ఏంటంటే ఆయనకు ఇవ్వటం. దేవుణ్ణి ప్రేమించాడు, అప్పుడు ఆయన వారిని ఏం చేస్తాడట? తప్పించెదను అన్నాడు. శ్రమలోంచి తప్పిస్తాడు నీకు. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, మీకు ఒక విషయం చెప్పాలి, అర్థమవుతుంది చూడండి. మార్తా మరియా, ఎంతమందికి తెలుసండి? మార్తా మరియమ్మలు తెలిసిన దేవునికి స్తోత్రం చెప్పండి. మార్తా మరియమ్మ గారు, లాజరు గారు ఎవరిని ప్రేమించేవారు? వీళ్ళు యేసయ్య అంటే ప్రేమ, యేసయ్య అంటే ఎనలేని ప్రేమ. ప్రభు ఎప్పుడు వచ్చినా కూడా బేతనీ, ఎవరెవరు బేతనీకి ఎప్పుడు వచ్చినా యేసయ్య ఇంటికి వెళ్ళేవాడట. యేసు ప్రభువారు మార్తా మరియాలకి ఇంటికి వెళితే, మార్తా మరియాలు హడావిడిగా వంటలు పేసేవాళ్ళు, భోజనం పెట్టేవారు ఆయనకి. ఆయన కూడా వచ్చినప్పుడు భోజనం పెట్టేవారు. చాలా హ్యాపీగా ఉండేది. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనంలో 43-4 వరకు ఉంటాయి కదా వచనాలు. ఆ వచనంలో కనిపిస్తుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయంలో మార్తా మరియాల గురించిన విషయాలు కనబడతాయి. తెలియని విషయాలు కాదు. యేసయ్య వస్తున్నాడంటే మార్తమ్మ గారు వంటలు చేసేది, మరియమ్మ గారు ఏం చేసేవారు? ఆయనతో సమయం గడిపేది, ఆయన మాటలు వినేది, ఆయనకు పరిచర్య చేసేది. మార్తమ్మ గారు మంచిదే, మరియమ్మ గారు మంచిదే. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన చేర్చుకోవడం, ఆయన ఖర్చు పెట్టడం, పరిచర్య చేయడం, ఆయన వండి పెట్టడం. దేవునికి వాళ్ళ హృదయాన్ని ఇచ్చేశారు వాళ్ళు, మార్తా మరియాలు. జరిగిన సంఘటన ఏంటంటే, లాజరు చచ్చిపోయాడు. లాజరు సడన్గా చనిపోయాడు. పాస్టర్ గారికి కబురు వెళ్ళింది. ఎవరికి? యేసు ప్రభు వారికి కబురు పెట్టారు. యేసయ్య రాలేదు, కానీ అతన్ని దేవుడు, యేసు వచ్చి అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక దేవుని ప్రేమించుచున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త ఆ మాట చూపిస్తానండి. ఎందుకంటే దేవుని ప్రేమించే వాళ్ళకి ఆయన ఎలా తప్పిస్తాడు? ఆత్మీయ మొదటి మాట చెప్పి రెండో మాటకు వస్తున్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించేస్తాను. ప్రియులారా, దేవుడు వారిని ఎంతగా ప్రేమించాడో చూడండి. ఆ మాటలు మీరు చదువుతారు. 11వ అధ్యాయం చూద్దామండి. మరియామే సహోదరి మార్తాను గ్రామంలో 11వ అధ్యాయం. బేతను రాజును ఒకడు ఉండెను. అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా ఇదిగో నువ్వు ప్రేమించేవాడు రోగి అన్నాడు, అతను చచ్చిపోయాడు. యేసు మార్తా మేము సహోదరుని లాజరును ప్రేమించాను. వేళాలు ప్రేమిస్తున్నారు, ఆళ్ళని ప్రేమిస్తున్నారు. ఎప్పుడైతే దేవుని వాళ్ళు ప్రేమించి ఆతిథ్యం చేశారో, ప్రియులారా, లాజరుని దేవుడు 44వ వచనంలో చనిపోయిన వాడు కాళ్ళు చేత పేదవసన కట్టుబడిన వెలుపలకు వచ్చిన లాజరు బయటికి రా, కమౌట్. చనిపోయిన లాజర్ని మరణానికి తప్పించాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో దేవుడు వారిని మరణాపాయం నుండి, కష్టాల నుండి తప్పించి బ్రతికించాడు. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రేమిస్తున్నావా? నువ్వు తప్పించబడతావు. మార్తా మరియలు చేసింది ఊరికే పోయిందమ్మా. దేవుని మీద ప్రేమ చూపించారు. 12వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువారు పండగకు ముందు ఎవరింటికి వెళ్ళారు? 12వ అధ్యాయంలో మార్తా మరియమ్మల ఇంటికి వెళ్ళే పండగ ఇంట్లో చేసుకున్నాడు. ఆయన పస్కా పండుగ చివరి పండుగ. ఆయన సిలువుకి వెళ్ళే ముందు ఆఖరి పండుగ వాళ్ళతో అంత ప్రేమ. యేసు వాళ్ళకి మధ్య అంత ప్రేమ ఉంది.
ఒకళ్ళేమో వండి పెడుతున్నారు, ఒకళ్ళేమో భోజనం చేస్తున్నారు, ఒకళ్ళేమో అత్తరు బుడ్డి తీసుకుని పగలగొట్టి దేవునికి అభిషేకం చేస్తున్నారు. విలువైన అత్తరట. ఎంత చేశారు చూడండి దేవుడికి. దేవుని ప్రేమించేవారు దేవుడి కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. చూడండి 3వ వచనంలో 12:3 మిక్కిలి విలువ గల అత్త జటమాంసపు అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన ఇల్లు అత్తరు వాసనతో నిండిన. అందులో ఒక శిష్యుడు అంటున్నాడు, ఎందుకు ఎంత డబ్బు? 300 దేనారాలు. ఎంతమ్మా దేనారం? ఎంత? ₹10. 300 అంటే ఎంత? ₹150. అంటే ఇప్పుడు ₹150 ఈ రోజుల్లో. ఆ రోజుల్లో అంత అనా బేడ. అప్పుడు ఈ బైబిల్ రాసే కంటే 2000 సంవత్సరానికి అనా బేడ పావులు అప్పటికి ఇంకా వచ్చేయలేదు. ఇంత డబ్బు ఎందుకో? ₹150,000 ఎట్టుకున్నటువంటి అత్తర పట్టుకొచ్చేసి ఆ కాళ్ళ మీద వేసేస్తున్నావు ఏంటి అంటున్నాడు యోధా. ప్రియులారా, దొంగ యోధా, ఇస్కరియోతు దొంగ అని రాశాడు కదా. దాని గురించి నేనంటే మీరు దొంగ అంటున్నారు ఏంటి సార్ అనుకోండి. 6వ వచనంలో దొంగ అని ఉంది అక్కడ. ఆయన పేరు దొంగోడైన యూదా అంటున్నాడు, ఈ డబ్బులు ఎందుకు ఇలా వేస్ట్? దేవునికి ఇవ్వడంలో ఇక అది డబ్బు నేల మీద పడుతుందా ఏం పడుతుందా చూసుకోలేదు. నా యేసు ఇంక మళ్ళా నాకు దొరకడని అంత పట్టుకొచ్చి యేసు పాదాల మీద బద్దలు కొట్టి పోసేసినది ప్రేమ. అయ్యా నువ్వు నాకు కనపడు, నీ పాదాలు నాకు దొరకు. అత్తరుతో అత్తరు బుడ్డి పట్టుకొచ్చి ఎక్కడ పడేయాలో విలువైన తీసి యేసుకి ఇవ్వటమే నిజమైన ప్రేమ. దేవునికి స్తోత్రం. ముందుకు వెళ్ళిపోతాను. ఆయన ప్రేమించే వాళ్ళని ఆయన తప్పిస్తాడు. మీకు ఒక తెలుసా, ఆయన ప్రేమించటం అంటే ఒక ఆవిడ ఏం చేసిందంటే, పాస్టర్ గారు అంటే చాలా ప్రేమ, దేవుడు అంటే చాలా ప్రేమ. అసలు పాస్టర్ గారే ఇంటికి రావట్లేదు. అమ్మగారు రావట్లేదు. 2 నెలల నుంచి రావట్లేదు, 3 నెలల నుంచి రావట్లేదు, 6 నెలలు. అమ్మ బెంగెట్టుకుపోయి మాకు చాలా బెంగ వచ్చేసింది అంటున్నారు చాలామంది. ఇది నిన్న ఆదివారం కనపడినా సరే, ఈవిడి పాస్టర్ గారు ఎప్పుడో వస్తుంది ఇంటికి రావట్లేదని దేవుని మీద ప్రేమ ఎక్కువైపోయి, అయ్యగారు మీరు ఎప్పుడు మా ఇంటికి వచ్చినా సరే మా ఇంటి మేడ మీద ఉండాలా, మా గదిలో ఉంటున్నారు. బెడ్రూమ్ ఇచ్చేస్తున్నారు. బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది వాళ్ళకి. బాగా డబ్బున్నవాళ్ళు కదా భూస్వాములు. మాస్టర్ బెడ్రూమ్ ఉంది వాళ్ళకి. డబుల్ బెడ్రూమ్స్, మాస్టర్ బెడ్రూమ్ అన్ని ఇస్తుంటే ఆవిడకి నచ్చలేదు. మన ఇంట్లో ఆయన పడుకోవడం ఏంటని పైన మేడ మీద ఒక గది కట్టేసి పాస్టర్ గారికి ఒక గది కట్టేసి, ఆ గదిలో మా బెడ్, టేబుల్, పీట. అప్పుడు ఇంకా కుర్చీలు రాలేదు. మరి ఇప్పుడు వీల్ చైర్ అనుకోవాలి, మనం ఏమనుకోవాలి, మంచి చైరు, సోఫా సెట్, ఇంకా అన్ని పెట్టుకోండి మీరు. దీపం, అప్పుడు కరెంటు, ఇప్పుడు దీపం, ఇప్పుడు మనకు కరెంటు కదా. అన్నీ సెట్ చేసేసింది. అయ్యగారు పైకి రండి అంది. ఏమ్మా మంచి గది. ఎందుకమ్మా ఇది? మీకే గది, మీకండి, మీరు ఉండడానికండి. నేను ఇక్కడ ఉంటానా ఏంటి? మీరు ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో ఉండను అంతే. అప్పుడు దానికే మీకోసం ప్రత్యేకం. ఎందుకమ్మా? ఎవరిని ప్రేమించిందండి ఆవిడ? రే గేహాజీ, ఆవిడకి ఏం కావాలి అడుగు. నాకేమొద్దండి, నాకు పొలం ఉంది, 10 ఎకరాలు 100 ఎకరాల పొలం ఉంది, మా దగ్గర ఉందోడు పని మీద ఉన్నా. నాకు రాజుగారితో కూడా మాట్లాడవలసిన పని లేదు సార్. రాజుగారే మా ఇంటికి వస్తాడు అవసరం అయితే. అంత డబ్బు ఉన్నదండి. పిల్లలు లేరమ్మా అని చెప్పాడు గేహాజీ. అమ్మ మళ్ళీ వచ్చే సంవత్సరం నీకు అబ్బాయి పుడతాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవి కనబడవండి. అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఆయన. ఎవరైతే ప్రేమిస్తారో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఏం జరిగిందో చెప్పమంటారా? ఆ బిడ్డ చచ్చిపోయాడు. ఇంత ఎత్తు వచ్చాక 6 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చాక పొలం తీసుకెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న. వెళ్ళిపోయిన తర్వాత నాన్న తలపోటు వచ్చేస్తుంది అన్నాడు. బాబు తలపోటు, ఒళ్ళంతా వేడెక్కువ అయిపోయింది. రే పొలంలో ఉన్నవరా, రే పనులుగా వీళ్ళ అమ్మ దగ్గర తీసిపోరు ఈ పిల్లని. చాలా తలపోటు వేడిగా ఉంది. ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ దగ్గర ఎత్తుకున్నప్పటికి ఏరా ఏమైందని తోడ మీద పెట్టుకుని బాబా అని వేడి నీళ్ళు ఎట్టి ఆ చన్నీళ్ళు ఎట్టి తల రుద్దుతుంటే తలపోటుకి చచ్చిపోయాడు. వెంటనే హాస్పిటల్కి వెళ్లకుండా బండి వేసుకుని ఎక్కడికి వెళ్ళిందమ్మా? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఏమ్మా వచ్చారన్నది. అయ్యారు. ఏమ్మా ఇలా వచ్చారటి? ఏం చెప్పను అయ్యారు, బాగున్నారా? బాగానే ఉన్నాం, కానీ బాబు చచ్చిపోయాడు. చచ్చిపోయాడు, త్వరగా రే వెళ్ళు, బాబు చనిపోయాడు చూడు, ఈ దండం మట్టుకెళ్ళి ప్రార్థన చేయి అని చన్ పాస్టర్ గారికి చెప్పాడు. చన్ పాస్టర్ గారికి సరిగ్గా ప్రార్థన రాదు అడిగి. ఎవరితో మాట్లాడకుండా నిదారికి వెళ్ళిపోయాడు. వీడికి ప్రార్థన వస్తాయి కదా. వీడికి ఎంతసేపు దేని మీద ప్రేమ? చన్ పాస్టర్ గారి పేరు ఏం పేరమ్మా? ఏం పేరు? దేని మీద ప్రేమ గేహాజీకి? ఎంత పేసి డబ్బు 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 అని. వీడికి ప్రేమ అంతా డబ్బు మీద. అయ్యగారు కూడా ఉంటున్నాడు కానీ డబ్బులే. ఇస్కరియోతు యోధాగాళ్ళలాగా. యేసుబాబు కూడా ఉంటాడు కానీ డబ్బుల గురించి డబ్బులు ఎక్కడ దొరుకుతాయని చూస్తుంటాడు.
ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? నీ ప్రేమ ఎక్కడా? ముగించాలి కదా నేను. ఓకే, అక్కడికి వెళ్ళి ప్రేమిస్తున్నాడు, వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, హల్లెలూయా హల్లెలూయా అన్నాడు. ఏమీ లెక్కట్లేదు. ఈ అమ్మగారు కూడా వెళ్ళలేదండి, వెళ్ళింది అనుకుంటున్నారా? అయ్యగారు ఆడి ప్రార్థన నాకు తెలుసు కదండి, మీరు వస్తే కానీ మీరు వస్తే కానీ కదలన్న, మీరు వస్తేనే కానీ నేను వెళ్ళినందుకు కూడా వెళ్ళిపోయి ఆయన కూడా బండి తీసుకుని త్వరగా వెళ్ళిపోయాడు. అయ్యగారండి ప్రార్థన చేసాం కానీ కూరడేం మెదలలేదండి అంటున్నాడు వచ్చేసి. మెదలలేదా? ఊరు ఉండరా. గబగబా అయ్యగారు వెళ్ళారు, గదిలోకి వెళ్ళారు. 7 సార్లు ఆ చిన్న కుమారుడి మీద 7 సార్లు పడుకుని వెట్ట కలిగేటట్లుగా కాళ్ళు చేతులు ఆయన ముఖం నోట్లో పెట్టి అని గట్టిగా నోట్లో ఊదాడట. ఊపిరి వచ్చి బతికేశాడు కుర్రాడు. అతడు నా నామాన్ని ఎరిగిన వాడు కనుక, అతడు ఆమె నన్ను ప్రేమించుచున్నది కనుక అతను నేను తప్పిస్తానన్నాడు. దేవుని ప్రేమించండి. దేవుడు మిమ్మల్ని ప్రతి శోధన నుండి, అపాయముల నుండి, అనారోగ్యముల నుండి, వ్యాధుల నుండి ఆయన మిమ్మల్ని తప్పించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రేమిస్తున్నారా? అమ్మ కొంచెం అన్నం వంటి పెట్టమ్మా. ఏంటయ్యారు అన్నం అడుగుతారు మీరు? తింటాక లేక మేము ఏడుతుంటే అన్నం అంటాం ఏంటియా? లేదమ్మా, ఒక్క రొట్టమ్మా. లేదయ్యారు, చిన్న రొట్టె ఉంది, వెళ్ళి మొదటి రొట్టె నాకు కాల్చిపట్టరా. అలాగే అయ్యారు ఫస్ట్ 2 రొట్టెలు కాల్చి అయ్యగారికి వేసేసింది. 3.5 సంవత్సరాలు ఆమె దేవుని సేవకుని ప్రేమించింది కనుక 3.5 సంవత్సరాల తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో ప్రేమించడం ఇచ్చేశారు ప్రేమ. ఇంకా అయ్యగారు మీరు ఇంకా మేడ మీద ఉండండి, మేడ మీద అయ్యారు, కింద ఈవిడ వంట చేసుకోవడం. కరోనా ఎలా ఉంది, అందరూ కరుగుతూ ఉంటే ఎవడు బయటికి వెళ్ళట్లేదు. ఈవిడ లోపల ఊరిపోతుంది. 3.5 సంవత్సరాలు వాన వచ్చి పంటలు పండేవారు కాదు, ఇంట్లో కరువు లేదట. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఇలా ఒక కుర్రోడు చచ్చిపోయాడు, వీళ్ళ కుర్రోడు కూడా చచ్చిపోయాడు. కుర్రోడు అయ్యో అయ్యగారు ఎందుకు వచ్చారండి మా ఇంటికి? మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటి మీద మేడ మీద ఉన్నారే, మా పాపాలన్నీ బయటపడిపోతాయి కదా, మా పాపాలు బయటపడిపోతాయి. మీరు వచ్చారు, పాపం బయటపడిపోయి ఇలాగైపోయిందేమో నా పరిస్థితి. ఏ పాపం చేశానో ఏం చేశానో నా కొడుకు చచ్చిపోయాడు. కంగారు పడకమ్మా. వెళ్ళి ప్రార్థన చేశాడు. 17వ అధ్యాయంలో అద్భుతంగా సారేపతి విధవరాలు కుమారుని దేవుడు కూడా మరణం నుండి లేపాడు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పట్లేదు. అతడు నా నామాన్ని ఎరిగిన వాడు కనుక నేను అతనిని దినానికి 3 సార్లు ప్రార్థన. ఎన్నిసార్లు? 3 సార్లు ప్రార్థన. 3 సార్లు ప్రార్థన. చట్టం వచ్చినా ఏమొచ్చినా ప్రార్థనే ప్రార్థన. దేవునితో స్పెండింగ్ టైం, దేవుని ఆజ్ఞలు గైకోవటం, దేవునితో గడపడం. అరే వేసేయండి రా ఇందులో సింహాల గుహలో గోన్లునో ఆ సింహాల గుహలో వేసేయమన్నారు. దేవునితో సమయం గడుపుతున్నాడని, స్పెండింగ్ విత్ టైం, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని గురించి మాట్లాడుతున్నాడు, దేవుని ఆజ్ఞలు గైకుంటున్నాడు. నేను చెప్పిన 9 లక్షణాలు ఇందులో ఉన్నాయి. ఎవరైనా డానియల్ అతడు నా నామాన్ని ఎరిగిన వాడు కనుక ఆ రాత్రంతా సింహాల గోన్లో ఉన్న బతికడా చచ్చాడా? దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని కార్యం. చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తానండి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏంటి సార్ ప్రేమించడం అంటున్నారు మీరు? మేము ప్రేమించలేదు అనుకుంటున్నారా? ప్రాణమైన ఇచ్చేస్తాం యేసుబాబు కోసం. ఏంటి ప్రాణమైన ఇచ్చేస్తాం అన్నాడు ఈయన. 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురు, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. ఏమండి, వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావు. వీటికంటే ఎవరికంటే ఎక్కువ ప్రేమించడం? ఈ గొర్రెలకి చేపల కంటే, వ్యాపారం కంటే, బిజినెస్ వ్యాపారం కంటే, ఈ చేపలు అమ్ముకోవడం కంటే, ఈ యొక్క ఏంటది డబ్బు కంటే, ఈ లోకాల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు ప్రభువా. ఆయన అన్నాడు, అవును ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ. 15వ వచనం చూడండి. అవును ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నాను. నన్ను ప్రేమిస్తే నా గొర్రెలను మేపవు. మరి ఇక్కడ ఎందుకు వచ్చావు? చేపలను ఎందుకు పట్టుకున్నావు? రాత్రంతా శ్రమ పడ్డాడు కానీ చేప పడిందా? దేవుని ప్రేమించుకోకుండా నువ్వు వ్యాపారంకి వెళ్ళినా, దేవుని ప్రేమించుకోకుండా ఉద్యోగానికి వెళ్ళినా, దేవుని ప్రేమించుకోకుండా చదువులకు వెళ్ళినా, దేవుని ప్రేమించుకోకుండా ఏది చేసినది వర్ధిల్లదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అందుకే రెండోసారి పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? చదువుకోండి, రెండోసారి అక్కడ ఉంటుంది.
అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను కదా. అయితే నా గొర్రెలు కాయి. మరలి పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? మూడవసారి, ప్రభువా నీకు తెలుసు ఆయన. ఎందుకు అడిగాడు అన్నిసార్లు? నన్ను ప్రేమిస్తే సంఘానికి అయ్యడం మానేసి, నన్ను ప్రేమిస్తే సేవ చేయడం మానేసి, నన్ను ప్రేమిస్తే నాకు ఇవ్వడం మానేసి, నన్ను ప్రేమిస్తే రావడం మానేసి, ఆదివారం మానేసి ఎక్కడికి పోయా? నన్ను ప్రేమిస్తే ఎక్కడ తిరుగుతున్నాను అని దేవుడు అడిగాడు. నా గొర్రెలు కాయాలయ్యా. దేవుని ప్రేమిస్తే దేవుని పని చేయి. ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? చేపలు పట్టుకోవటానికి వెళ్తావా? ఇంత నేర్పాను, 3.5 సంవత్సరాలు ఏమి నేర్చుకున్నావు అని పేతుని హెచ్చరించగా, ప్రభువా నేను ప్రేమిస్తున్నాను. ఆనాడు దేవుడు అభిషేకం పొందాడు. దేవుడు అతన్ని ఎన్కౌంటర్ చేశాడు. ఎందుకు అలాగ అడిగాడంటే, నన్ను ప్రేమిస్తే ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు? ఎందుకు దూరం అయిపోతున్నావు? నా పని చేయి. ప్రియులారా, దేవుని ప్రేమించేవాడు దేవుని పని చేయాలి కదా. ముగిస్తున్నానండి. ప్రభు పని చేసేవారుగా మనం ఉన్నామా? ఆయన పని చేసేవాడు, ఆయన ప్రేమించేవాళ్ళు ఆయన పనిలో కనిపించాలి, ఆయన కొరకు కష్టపడాలి. నాయుడుపేటలో ఒక చర్చ్ ఉంటుంది, చిన్న లూథరన్ చర్చ్. దాదాపు చాలా సంవత్సరాల క్రితం, 100 ఏళ్ళు పైబడే ఉంది, 150 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. నెల్లూరుకి, మద్రాస్కి, చెన్నైకి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క నాయుడుపేటలో ఆ లూథరన్ చర్చ్లో, చర్చ్ చిన్నదే, వెళ్ళగానే ఇలా ప్రసంగం చేసే ఈ పోడియం ఉంటుంది కదా, ఈ డయాస్కి ముందు ఒక సమాధి ఉంటుంది. చర్చిలో సమాధి, వాళ్ళందరూ ఆరాధించుకుంటారు. సమాధిని కాదు, అక్కడ సమాధి ఎందుకు కట్టారంటే, అక్కడికి ఒక ఆయన వచ్చి అక్కడ సేవ చేసి అక్కడ చనిపోయాడు నాయుడుపేటలో. ఆయన పేరు అగస్టస్ మిలీనియస్ అని. ఆయన సమాధి ఎట్టుకోవడం పెద్ద గొప్ప కాదు, కానీ ఆయన ప్రేమకు గుర్తుగా ఇంత పని చేశాడు, మా ఊరు వచ్చి సేవ చేశాడని గుర్తు ఆయన సమాధి ఆ చర్చిలో పెట్టి అక్కడ ఆరాధన చేశారు. చర్చ్ వెనకాల ఒక రూమ్ ఉంటుంది, పాస్టర్ గారు ఉండడానికి. ఆఫీస్ రూమ్ అనొచ్చు, ఏదో రూమ్ అనొచ్చు. ఆ పాస్టర్ గారు ఆ రూమ్ దగ్గర ఒక బర్మా టేక్తో ఒక టేబుల్ వెనకాల ఒక చైర్ ఉంటుంది, ఇద్దరు కూర్చోడు, 2 చైర్లు. ఈ చైర్కి ఈ పక్కన ఒక చిన్న సమాధి, ఈ పక్కన ఒక చిన్న సమాధి ఉంటుంది. ఈ వెళ్ళిన పాస్టర్ గారు, ఇది ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఈ మిషనరీ గురించి చెప్పినప్పుడు నేను విన్నా. ఈ వెళ్ళిన పాస్టర్ గారు ఆయన అడిగారట, సార్ ఈ చిన్న సమాధులేంటి, ఈ చిన్న సమాధులేంటి అని అడిగితే, ఎందుకు ఈ సమాధులు అని తెలుసు ఏంటి అని అంటే, ఈ అగస్టస్ మిలీనియస్ గారు ఈ ప్రాంతానికి సేవ చేయడానికి వస్తే వాళ్ళిద్దరు పిల్లలు చచ్చిపోయారు సార్. ఆ పిల్లల మీద ఉన్న ప్రేమతో ఆయన పిల్లలు చచ్చిపోయారు కదా అని చెప్పి ఊరు, ఈ దేశం, ఈ ఆంధ్ర రాష్ట్రం వదిలి వెళ్లకుండా ఇక్కడ సువార్త చేశాడు. ఆ పిల్లల సమాధులు ఇక్కడే పెట్టుకుని రోజు ఇక్కడ కూర్చుని ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారని ఆఫీసులో వర్క్ చేసుకున్నాడు సార్. చెరుకో పక్కన 2 పిల్లలు, చిన్న పిల్లలు, చిన్న సమాధి, 5-6 సంవత్సరాలు పిల్లలు పోయినా ఎందుకు అంత పని చేశారు? దేవుని ప్రేమిస్తున్నారు కనుక. వాళ్ళు తిరిగి ఆ దేశానికి వెళ్ళలేదు. జర్మనీ దేశపు మిషనరీ, అయినా జర్మనీ దేశం నుంచి వచ్చాడు అగస్టస్ మిలీనియస్ అనే లూథరన్ మిషనరీ. పిల్లలు పోయిన పిల్లలు అక్కడ ఇంటికి వెళ్ళిపోవడం ఎందుకు ఈ బాధ అనుకోలేదు, కానీ ఆ 2 సమాధులు పెట్టుకుని పరిచయం చేశాడు. ఒక ఆయన ప్రాణాలు ఇచ్చేశాడు. దేవుడంటే ప్రేమ, దేవుడంటే అంతా. పిల్లలు పోయినా పర్లేదు అనుకున్నాడట. పిల్లలు ఎలాగ వెళ్ళిపోయారు కదా, నేను ఇంకేం చేస్తాను, నేను ఎలాగ బతుకుతానులే. ఇక్కడుంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఈ భారతదేశంలో చీకటిగా ఉన్నటువంటి ఈ దేశము బాగుపడాలి, ఈ దేశము రక్షించబడాలని ఇక్కడే పనిచేస్తే ఆయన సేవా ఫలితము ఒక్కడు కలిసి 10 ఊళ్ళో సంఘాలు కట్టాడట. 10 ఊళ్ళో. ఊళ్ళ పేర్లు చెప్తున్నాను చూడండి: తాడ, నాయుడుపేట, సూళ్ళూరుపేట, గూడూరు, శ్రీకాళహస్తి, వెంకటగిరి, రేణిగుంట, చిత్తూరు, పుత్తూరు, 10 గ్రామాల్లో, తిరుపతి, ఇలాగ 10 గ్రామాల్లో స్వార్థ చేశాడట. 10 గ్రామాల్లో ఒక్కడు కూతుళ్ళు కొడుకులు పోయినా, భార్యలు పోయినా ప్రాణాలు పెట్టేసి ఇప్పటికీ ఆ 10 చర్చిలు అక్కడ ఉంటాయి. ఇంత సేవ చేశారు. నీకు దేవుని సేవ చేయడానికి, దేవుని దగ్గరికి రావడానికి ఒక ఫ్యాన్ తిరగపోతే చర్చికి రావు, భోజనం లేకపోతే చర్చికి రావు, మీటింగ్కి రావాలంటే కోలాడతారా, ఏమిస్తారు, ఆటో ఆడతారా అని అడుగుతావు. దేవుని చర్చికి, దేవుని పనికి రావడానికి నాకు పని ఉంది, నాకు పెళ్లి ఉంది, నాకు చర్చ్ ఉంది, ఏదో శుద్ధి చెప్తావు, కానీ దేవుని కొరకు రావడానికి, ఆయన పని చేయడానికి రాలేవు. ప్రేమిస్తున్నాను యేసయ్యా. ఏం ప్రేమ ఇది?
వాళ్ళ దేశాలు వదిలేశారు, అమెరికా వదిలేశారు, జర్మనీ వదిలేశారు. ఇక్కడ ఫెసిలిటీస్ లేకపోయినా, ఇక్కడ ఎండ వాతావరణం పడకపోయినా, పిల్లలు చచ్చిపోయినా కూడా ప్రాణాలు పెట్టేశారు వాళ్ళు. ఇంకా కొంచెం ఎదురుకెళ్తున్నాను. ఆయన సేవా ఫలితముగా తిరుపతిలో, ఈస్ట్ లో ఉంటుంది ఇప్పటికి చర్చ్, తిరుపతి ఈస్ట్ లో ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ వెనకాలే సమాధులు ఉంటాయి. 16 సమాధులు ఉన్నాయట. 16 సమాధుల దగ్గర పేర్లు లేవు. ఒక బోర్డు రాసి ఆ శిలాఫలకం మీద 16 పేర్లు రాశారట. అక్కడ సెక్స్టన్ని కాపలా కాసేవాడిని అడిగితే, ఏంటి 16 పేర్లు ఎలా రాశారంటే, సార్ జర్మనీ దేశం నుంచి 22 మంది మిషనరీలు వచ్చారు. వచ్చిన 2 వారాలకి మలేరియా జ్వరం వచ్చి 16 మంది చచ్చిపోయారు. అందుకు సార్ ఒకే చోట రాసి ఇక్కడే సమాధి చేశారు సార్, మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళలేక. నేను చనిపోయిన గురించి మాట్లాడట్లేదు. ఆయన ఏం మాట్లాడినా 16 మంది పోయారని కాదు, మిగిలిన 8 కూడా ఏం చేశారు? వెళ్ళిపోకుండా అక్కడే ఉండి పరిచయం చేశారు. అందుకే ఇన్ని సంఘాలు కట్టబడ్డాయి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సంఘటన. దేవుడి కోసం ప్రేమిస్తున్నావా? కళ్ళ ముందు 2 వారాల్లో మలేరియా వచ్చిపోతే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోలేదు. ప్రభు కోసం వచ్చాం, ప్రభు పని చేస్తాం, ప్రభు కోసం శ్రమ పడతా ఉన్నారు. ఒక మందిరం పని చేయలేవు, ఒక సేవకు రాలేవు, ఒక దైవజనుడిగా నిలబడలేవు, ఒక మీటింగ్ రమ్మంటే 10 సార్లు చెప్పాలి నీకు. అదుందా, ఇదుందా, ఏదుందా అని అడుగుతావు. ప్రేమిస్తే ఆయన కోసం ఈ లక్షణాలు ఉన్నాయా? తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. స్పెండింగ్ విత్ టైం. నీతో సమయం గడపలేకపోతున్నాను, నీవు చెప్పింది వినలేకపోతున్నాను, నేను చదవలేకపోతున్నాను, నిన్ను ఆరాధించలేకపోతున్నాను, నిన్ను వలె ఇతరుల్ని ప్రేమించలేకపోతున్నాను. సహోదర ప్రేమ లేదు, నిన్ను గురించి ఇతరులకు చెప్పలేకపోతున్నాను, నీకు ఇవ్వలేకపోతున్నాను, నీ ఆజ్ఞలకు లోబడలేకపోతున్నాను ప్రభువా. నీ కొరకు పనిచేస్తాను ప్రభు అన్నవాడు తీర్మానం చేసుకుని ప్రభు కొరకు ఒక పరిచర్య చేయడానికి, ఇదిగో నా దాసుడు నిలబడ్డాడు నాయన, ఆయన వెనకాల నేను ఉంటాను. ఇదిగో ఆయన పరిచర్య చేస్తున్నాడు, ఎక్కడెక్కడో సేవకి వెళ్తున్నారు. అయ్యా మీరు సేవకి వెళ్ళినప్పుడు 2 రోజులు 3 రోజులు మీ వెనకాల నుండి నిలబడి మేము పని చేస్తాం, నిలబడతాం మీ వెనకాల, మేము పరిచర్య చేస్తాం అని చెప్పగలవా? మందిరం కడుతున్నారు, మేము హెల్ప్ చేస్తాం, మీరు నిలబడండి అంతే. అది ప్రేమ. ఏం పట్టుకెళ్తామండి మనం? ప్రభువుని ప్రేమిస్తే ప్రభు కొరకు నువ్వేం చేస్తున్నావమ్మా? చిన్న శ్రమ పడగలవా? రాగలవా? దేవుని పరిచర్యలో నేను చేయూతనిస్తానన్న వాళ్ళు మీ కుడి చేతండి ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇంతవరకు నాయన అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతను తప్పిస్తాను, అతను నన్ను ఎరిగినవాడు కనుక అతను కనపరుస్తాను. ఒక్క వచ్చిన జ్ఞాపకం చేసుకున్నాం. నేను ప్రేమించేవాడికి ఉండవలసిన లక్షణాలు మాతో మాట్లాడాం. అలాగ నీతో సమయం గడుపుట కొరకును, అయా బైబిల్ చదువుటలోను, ప్రార్థించుటలోను, నువ్వు చెప్పింది వినుటలోను, ప్రభువా నిన్ను గూర్చి ఇతరులకు చెప్పుటలోను, నీ పోలికలో చెప్పిన సహోదరుని ప్రేమించుటలోను, నీకిచ్చుటలోను, నీ ఆజ్ఞలు గైకొనుటలోను ఉంటమే ప్రేమని మాట్లాడాం. అటు ప్రేమ ఆనాడు 18వ శతాబ్దంలో ఒక మూమెంట్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి, బర్మా, ఆఫ్రికా, చైనా, ఇండియా, మా ఆంధ్ర రాష్ట్రంలో ప్రాణాలు పెట్టేశారయ్యా. ప్రాణాలు మేమేం చేస్తున్న వాళ్ళు ఇక్కడ ప్రాణాలు పెట్టి స్థలాలు సంపాదించి చర్చిలు కట్టించి వాళ్ళు చనిపోయి వెళ్ళిపోతే ఇక్కడ అమ్మేసుకుంటూ సుఖభోగాలు చేసుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి. మాకెవరిని ఈ తరుణంలో ఈ దేవుని పరిచయ కొరకు ఒక ఇచ్చేవారముగా, ఆయన పరిచయను ప్రోత్సహించేవారముగా, ఆయన స్వార్థ సేవలో సహకారులుగా నిలబడే ధన్యత ఎత్తబడిన వారందరికీ ఫలించినట్లుగా చేయమని, ఎత్తబడిన వారిని ప్రేరేపించి చేతులెత్తి తీర్మానించుకున్న వారిని స్థిరపరచమని, వాక్యమందరి హృదయాలు ఫలింప చేయమని యేసు ప్రభువు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.